హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు డీజే సాగర్ ఫర్ టెక్నాలజీ. ఈరోజు చెప్పే టాపిక్ ఫ్రెండ్స్, తమిళ్ చూసే ఉంటారు కదా. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్ ఎలా డౌన్లోడ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా మీ యొక్క వెబ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. అంటే వెబ్ బ్రౌజర్ అంటే మీరు ఏదైతే బ్రౌజర్ యూస్ చేస్తారో దాన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో లాగిన్ అవ్వండి ఫ్రెండ్స్. మీ యొక్క అకౌంట్తో లాగిన్ అయిన తర్వాత నేను లాగిన్ అవుతున్నాను చూడండి. ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ సైట్కి వచ్చేసాను. సైట్లో లాగిన్ అవుతాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నా అకౌంట్తో నేను లాగిన్ అయ్యాను ఇన్స్టాగ్రామ్లో సైట్లో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క ప్రొఫైల్ నేను డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ముందుగా మీరు ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బాటంలో డెస్క్టాప్ సైట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లోడ్ అయ్యి వచ్చేసింది ఫ్రెండ్స్ నా ఇన్స్టాగ్రామ్ అనేది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నీకు ప్రొఫైల్ పిక్ అనేది చూడాలనుకుంటున్నాను. ఈ యొక్క ప్రొఫైల్ పిక్ చూడండి ఫ్రెండ్స్, అంతా జూమ్ చేసినా చిన్నగానే ఆగిపడుతుంది. కానీ మీరు ఈ ప్రొఫైల్ పిక్ని చూడవచ్చు, డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ నేమ్ మీద క్లిక్ చేయండి. నేమ్ మీద క్లిక్ చేసిన తర్వాత వాళ్ళ ప్రొఫైల్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, వాళ్ళ ప్రొఫైల్ అనేది వచ్చేసింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చాలా పెద్దగా జూమ్ చేయండి ఫ్రెండ్స్, బాగా జూమ్ చేసుకొని. జూమ్ చేసిన తర్వాత దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. స్క్రీన్ షాట్ అనేది వివోలో చాలా ఈజీగా తీసుకోవచ్చు, అది నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రెక్టాంగిల్ లాంగ్ స్క్రీన్ షాట్ అండ్ ఫనిష్ ఫ్రెండ్స్. వివోలో అయితే రెక్టాంగిల్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యారో మీద క్లిక్ చేస్తే మీరు ఇక్కడ ఎంత కావాలంటే అంతగా అడ్జస్ట్ చేసుకొని స్క్రీన్ షాట్ అనేది తీసుకొని సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా మీ యొక్క స్క్రీన్ షాట్, మీ యొక్క ప్రొఫైల్ అనేది చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలాగా మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియోలో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని